పేద ప్రజలకు ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని పాసికంటి రమేష్ అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీకు కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అంతా స్వర్గీయ నందమూరి తారక రామారావు శిష్యులేనని, ఆయన తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని, చలనచిత్ర రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఎంతో మందికి అవకాశం కల్పించాలని 25 సంవత్సరాల క్రితం ఆయన పేరు మీద కాలనీ ఏర్పాటు చేసుకుని దినదిన అభివృద్ధి చేసుకుంటున్నామని, ముఖ్యంగా యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని 14వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రమేష్ అన్నారు. అయితే జరుగుమ్మా అందరు చూడండి ఒకసారి ఎన్టీఆర్ అని నినాదాలు అండి. ఇప్పుడు కొద్దిగా వెడల్పుండండి. నువ్వు మధ్యలో రైట్. ఓకే, కనబడతలేదు. ఓకే ఓకే అన్న. అమర్ హై అమర్ హై ఎన్టీఆర్ ఆశయాలను, ఎన్టీఆర్ ఆశయాలను, ఎన్టీఆర్ ఆశయాలను, ఎన్టీఆర్. అట్లా కాదు, ఇద్దరు ఇయ్యన్న అలాగే తీసుకోండి. ఇటు చూడు అన్న రమేష్ అన్న, ఇటు ఒకసారి ఇటు ఆగు, అక్కడే ఆగు, ఆగు చిన్న ఆగు, ఆయనకి ఇచ్చే. ఇటు చూడండి, ఇగో ఇటు చూడు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి పురస్కరించి వరంగల్ ఎర్మావుల మార్కెట్లోని అతిపెద్ద గ్రామం ఎన్టీఆర్ నగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి కార్యక్రమాలు దిగ్విజయంగా ఈ గ్రామ కమిటీ ద్వారా కమిటీ వాళ్ళు అందరూ కలిసి సహకారంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మళ్ళా కార్యక్రమం పంపిణీ చేస్తున్నాం. ఎన్టీఆర్ ఆశయాలను సాధిద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో రామారావు స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలను అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా మేము చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. గ్రామం కూడా చిన్న స్థాయిలో ఉన్న గ్రామం ఈరోజు మంచిగా బిల్డింగ్లు కట్టుకొని మంచి గృహాలను కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నారు. వారు కూడా ఆశయాలను కొనసాగిద్దామని మంచి సహకారంతో రామారావు గారిని మన ఎన్టీఆర్ నగర్లో ఉంటున్నాం కాబట్టి రామారావుని మనం మర్చిపోవద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో గ్రామ కమిటీ వారు గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఈ రామారావు గారిని ఆ పేరు ప్రస్తుతం కాపాడడానికి ముందుకు వెళ్తున్నారు. ఆశయాలను రామారావు గారు ఈరోజు ఎన్టీఆర్ లేరనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ లేరనే ఏ రోజు కూడా లేదు. ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఘనంగా ఈ రోజు వరకు కరుడుగన కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ వెళ్తున్నారు. వారు కూడా ప్రతిసారి ఏ కార్యక్రమంలో ఉన్నాయన్నా వారిని గుర్తు చేసుకొని రోజు అంటూ లేకుండా రామారావును కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. జై ఎన్టీఆర్. ఈరోజు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో ఎంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో వైభవపేతంగా ఇక్కడ అభివృద్ధి కమిటీని ఆల్ పార్టీస్ అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రతి పార్టీలో వివిధ హోదాల్లో ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు, ఇంతకుముందు గత సీఎం కూడా తెలుగుదేశం నుంచి వచ్చిండు, ఇప్పుడున్న సీఎం కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన సీఎం కాబట్టి ప్రతి హోదాల్లో ఉన్నారు. కాబట్టి మేము కూడా
మా ఊరుకు ఆయనే దేవుడు కాబట్టి ఆ స్థాయిని మర్చిపోకుండా మేము గ్రామ ప్రజలందరం వాళ్ళకు సహకరించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇదే కాకుండా వర్ధంతే కాకుండా జయంతి సందర్భంగా కూడా అన్ని ముందు ఇంకా ఎంతో వైభవపేతంగా చేయాలనే ఉద్దేశంతో మేము మేము అభివృద్ధి కమిటీ కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు నగేష్ పిట్ట.